నమస్తే వెల్కమ్ టు యోయోటీవీ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సౌందర్య పోటీల్లో మిస్ యూనివర్స్ ఇండియా ఒకటి. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా ఈ అందాల పోటీలు జరిగాయి. ఈసారి మిస్ యూనివర్స్ ఇండియా 2025 పోటీలను జైపూర్లో నిర్వహించారు. ఈ పోటీల్లో రాజస్థాన్కు చెందిన మణికా విశ్వకర్మ విజేతగా నిలిచి రికార్డ్ క్రియేట్ చేశారు. గత ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్ను గెలుచుకున్న రియా సింహా మణికకు కిరీటం అలంకరించారు. ఈ ఏడాది నవంబర్లో థాయిలాండ్ వేదికగా జరిగే 74వ మిస్ యూనివర్స్ పోటీలో భారత్ తరపున మణికా విశ్వకర్మ ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇక ఉత్తరప్రదేశ్కు చెందిన తాన్యా శర్మ ఫస్ట్ రన్నరప్ గా, మెహక్ తింగ్రా సెకండ్ రన్నరప్ గా, హర్యానాకు చెందిన అమిష్ కౌశిక్ మూడో రన్నరప్ గా నిలిచారు. శ్రీగంగానగర్కు చెందిన మణిక ప్రస్తుతం ఢిల్లీలో నివాసం ఉంటున్నారు. పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. జాతీయ స్థాయి కళాకారిణిగా గుర్తింపు పొందిన ఆమెకు క్లాసికల్ డాన్స్, చిత్రలేఖనంలో ప్రావీణ్యం ఉంది. మిస్ యూనివర్స్ రాజస్థాన్ 2024 టైటిల్ను గత ఏడాది గెలుచుకున్నారు. సేవా రంగంలోనూ మణిక విశిష్టమైన సేవలు అందిస్తున్నారు. న్యూరోనోవా సంస్థను స్థాపించి ఏడీహెచ్డీ వంటి న్యూరోలాజికల్ సమస్యలతో బాధపడే వారికి సహాయం అందిస్తున్నారు. అలాగే విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించిన బిమ్స్టెక్ సెవోకాన్లో భారత్ తరపున ప్రతినిధిగా పాల్గొన్నారు. విజయం అనంతరం తన అనుభూతులను పంచుకున్నారు. నా ప్రస్థానం నా సొంత ఊరు గంగానగర్ నుంచి మొదలైంది. ఢిల్లీకి వచ్చి ఈ పోటీల కోసం సిద్ధమయ్యాను. మనలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంచుకోవాలి. ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరి సహకారం ఉంది. నన్ను నమ్మి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మిస్ యూనివర్స్ పోటీలు కేవలం ఒక రంగం మాత్రమే కాదు, అవి వ్యక్తిత్వాన్ని నిర్మించే ఒక విశ్వంని ఆమె తెలిపారు. ఈ విజయంతో మణిక పేరు మరోసారి వెలుగులోకి వచ్చింది. ఆమె వ్యక్తిత్వం కేవలం సౌందర్య పరిమితుల్లో కాకుండా విద్య, కళలు, సామాజిక అవగాహనలతో కూడుకున్నది. అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించబోతున్న ఈ యువతి ప్రస్థానం కొత్త తరం యువతకు ఒక ప్రేరణగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా భారత్ ఇప్పటి వరకు 3 సార్లు మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుంది. 1994లో సుస్మితా సేన్, 2000లో లారా దత్తా, 2021లో హర్నాజ్ సంధు ఈ ఘనత సాధించారు. గత ఏడాది భారత్ తరపున పోటీలో పాల్గొన్న రియా సింహా టాప్ 12లో చోటు దక్కించుకోలేకపోయారు. డెన్మార్క్కు చెందిన విక్టోరియా కేజర్ విజేతగా నిలిచింది. డెన్మార్క్ నుంచి ఈ ఘనత సాధించిన మొదటి యువతిగా రికార్డు నెలకొల్పారు. ఈసారి మణికా విశ్వకర్మ భారత్కు మరోసారి కిరీటం తీసుకొస్తుందని భావిస్తున్నారు.